వెల్కమ్ టు పార్ట్ 2 వ్లాగ్ అండి. అలా సరదాగా ప్రయాణం సాగిస్తూ గుంటకల్ స్టేషన్లో అయితే దిగేసినామండి. దిగి మా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి గుడికి అయితే బయలుదేరామండి. మేము ఇంటికి వెళ్ళగానే ఫుల్ వర్షం వచ్చేసిందండి. చిన్న చిన్న వడగండ్లు అయితే పడినాయి, చాలా ఎక్కువ వచ్చేసింది వర్షము. సరే మరి ఇంత హెవీగా పడుతుంది వర్షము, ఆగుతుందో లేదా అని మేమైతే అనుకుంటా ఉంటుంది. జస్ట్ వేరే పడుకోలేదు, చాలా సతాయిస్తుందేమో గుడిలో అని అనుకున్నాము. కానీ వర్షం అయితే సడన్గా అయితే ఆగిపోయింది పూర్తిగా. మేము ఎలాగైనా వెళ్ళాలని ఉంది కాబట్టి వర్షం ఆగిపోయిందని అయితే మేమైతే అనుకున్నాము. అంతే కదండి, ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే మనం వెళ్ళాలని ఉంటే ఖచ్చితంగా అయితే అక్కడికి వెళ్ళిపోతాము, ఎన్ని ఆటంకాలున్నా ఆపదలున్నా. అంత భారీ వర్షం సడన్గా ఆగిపోయి పూర్తిగా ఒక చిన్న చినుకులు కూడా లేకుండా ఆగిపోయిందండి. సరే అని మేము ఇంకా ఆటో తీసుకొని బయలుదేరినాము. ధర్మవరం గేట్ అంటారండి, ధర్మవరం గేట్ రోడ్. ఇక్కడ కొద్దిగా రద్దీగా ఉంటుంది, అంటే రైల్వే గేట్ పడుతుంది అనమాట. ఇది వచ్చి ఎన్టీఆర్ సర్కిల్ అంటారు, గుంటకల్లోని ఎన్టీఆర్ సర్కిల్. మనం ఫస్ట్ కసాపురం ఆటో స్టాండ్కి అయితే వెళ్ళాలండి. ఇది వెళ్ళడానికి దారి ఇదంతా మార్కెట్ రూట్ అనమాట. ఇలా స్ట్రైట్ పెడితే ఎక్కువ పూల అంగిళ్ళు, కూరగాయల అంగిళ్ళు అన్నీ ఉంటాయండి. అక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే మన కసాపురం ఆటో స్టాండ్ అంటే ఎవరైనా చెప్తారండి, ఒకవేళ బైక్లో వెళ్ళేలాగా ఉంటే. ఆటో కాబట్టి ఆయనే తీసుకెళ్ళిపోతారు. అన్నీ బట్టల షాపులు, కిరాణా షాపులు, పూల షాపులు ఎక్కువ ఉంటాయండి. మార్కెట్ కదండి, ఏమైనా కావాలంటే మనం ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే. గుంటకల్లో ఏదైనా ఇక్కడ మార్కెట్ రూట్లోనే అంతా దొరికేస్తుంది. జస్సీ అయితే అస్సలు పడుకోకున్నా కూడా ఇంకా ఉత్సాహంగా ఉందండి. చూడండి ఎలా ఆడుతుందో, ఆటలో కూడా ఆడుతూ ఉంది. మాకైతే ఇలాగే ఇంక నైట్ పడుకునేంత వరకు ఇలాగే ఏం సతాయకుండా బాగుంటే మేలని అనుకున్నాం మేమైతే మనసులో. ఇక్కడైతే ఇంకో ఆటో చేంజ్ అయిపోయినాము. ఇదైతే కసాపురం ఆటో స్టాండ్ అండి. ఇక్కడైతే కసాపురం వెళ్ళే అన్ని ఆటోలు ఇక్కడే దొరుకుతాయండి. నార్మల్గా అయితే ఎనీ టైం నైట్ అయినా పగలైనా రైల్వే స్టేషన్ నుంచి ఖచ్చితంగా కసాపురంకి అయితే కంటిన్యూ ఆటోలు వెళ్తూనే ఉంటాయండి. కసాపురం అని అంటూనే ఉంటారు. బస్ స్టాండ్లో అయితే లిమిటెడ్ టైంలో ఉంటుంది, డే టైంలో మాత్రము. అదే రైల్వే స్టేషన్ అయితే నైట్ కూడా ఉంటుంది. ఇది కసాపురం వెళ్ళే రూట్ అండి. ఇది ఊరు బయట గుంటకల్ కూడా ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా బాగా డెవలప్ అయిపోయిందండి. ఇంతకుముందు ఏం లేకుండా ఇక్కడ ఖాళీగా ఉండే, ఇప్పుడు అన్నీ చిన్న మార్ట్లు అన్నీ పడినాయన్నమాట. ఇంకా ముందుకు ఫ్యూచర్లో నాకు తెలిసి గుంటకల్ కసాపురం రెండు ఒకటే అయిపోతుందండి. పెద్ద దూరం ఏం లేదు, ఒక 3 కిలోమీటర్స్ కదా అంతే. ఆ మధ్యలో అంతా ఇల్లులే మ్యాక్సిమం ఇప్పటికే ఉన్నాయి. మొత్తం అంతా ఇంక ఇల్లు పడిపోతే రెండు సేవ్ అయిపోతాయండి. ఇంకా గుంటకల్ కసాపురం అంతా జాయిన్ అయిపోతుంది. ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకొని వెంటనే మళ్ళీ ఇంటికి వచ్చేసాం అనుకున్నామండి. మా ఇల్లు అయితే దగ్గర కాబట్టి నార్మల్గా అయితే అక్కడే నిద్ర చేస్తారు నైట్. అక్కడ చాలా మంది నిద్ర చేస్తే చాలా మంచిదన్నమాట, కోరుకునేవన్నీ జరుగుతాయని చెప్తూ ఉంటారు. మాకైతే ఇల్లు ఇంకా అదే ఊరే కాబట్టి మేము దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేసామైతే అనుకున్నాము. కసాపురం నెట్టిగంటి ఆంజనేయ స్వామి చాలా ఫేమస్ అండి. పూర్వంలో వ్యాసదేవులు గుంటకలకు దగ్గరలో ఉన్న చిప్పగిరిలో నిద్ర చేస్తుండేవారంటండి. ఆయన అపారమైన హనుమంతుడి భక్తుడు. ఆయనకు ఒకరోజు కలలో హనుమంతుడు ప్రత్యక్షమయ్యి, నువ్వు ఉత్తరం వైపుగా వెళ్ళి అక్కడ భూగర్భంలో ఉన్న నా విగ్రహాన్ని తీసి బయట ప్రతిష్ఠించమని అడిగినారంటండి. అలా ఆయన అప్పుడు ఉత్తరం దిశగా వెళ్ళి విగ్రహాన్ని ప్రతిష్ఠించిందే ఈ కసాపురం నెట్టిగంటి ఆంజనేయ స్వామి గుడి అండి. మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఎంతమంది ఇక్కడ విజిట్ చేసినారో కూడా కింద కామెంట్ చేయండి. విజిట్ చేయకపోతే ఖచ్చితంగా ఒక్కసారైనా వెళ్ళి రండి. ఇక్కడ వెళ్తే చాలా మంచి జరుగుతుంది. మనం మనస్ఫూర్తిగా ఏదన్నా కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుందని చెప్తారు. అదే కాకుండా ఎవరికైనా భూతాలు ప్రేతాలు ఇలాంటివి ఉన్నా, మనశ్శాంతి లేకపోయినా ఇక్కడ వెళ్ళి ఒక్కరోజు నైట్ నిద్ర చేస్తే పూర్తిగా మనశ్శాంతి కలుగుతుందని చెప్తూ ఉంటారండి. అందుకే మీరు కూడా ఒకసారి మీకు దగ్గర అయితే ఖచ్చితంగా ఒకసారి వచ్చి ఈ నెట్టిగంటి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని వెళ్ళండి, చాలా మంచి జరుగుతుంది. మాకైతే ఇదే ఊర్లో కాబట్టి తరచుగా మేము వెళ్ళి వస్తూ ఉంటామండి. చాలా దగ్గర కదా, బైక్లోనే వెళ్ళి వచ్చేస్తుంటాము. నా బైక్ అయితే ఇప్పుడు ధర్మవరంలో ఉంది కాబట్టి నేను ఆటోలో వెళ్తున్నానండి. ఇక్కడైతే మనకి ఉండడానికి రూమ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మామూలుగా చాలామంది గుడి దగ్గరే పడుకుంటూ ఉంటారండి. కానీ ఇక్కడ రూమ్ ఫెసిలిటీ ఇంకా కొత్తగా రూమ్స్ అన్నీ కడతా ఉన్నారండి. ఇవన్నీ నార్మల్గా ముందుగా ఉండే రూమ్సే.
మనకు రూమ్ రెంట్కి కూడా దొరుకుతాయి, బాగా నీట్గానే ఉంటాయండి. ఇక్కడే వెహికల్స్ అన్నీ నిలిపేస్తారండి సైడ్కి. మనం గుడికి అయితే వచ్చేసినాము. ఇప్పుడు త్వరగా దర్శనం చేసుకొని వెళ్ళిపోదామండి. జెస్సీ అయితే ఫస్ట్ దేవుళ్ళ దగ్గర వస్తే మొక్కడం స్టార్ట్ చేసేస్తుంది. చూడండి ఒకసారి ఎలా మొక్కుంటుందంట, అయ్యో దేవుడా అని. ఏ గుడికి వెళ్ళినా ఫస్ట్ ఇలా తీసుకొని ఫస్ట్ మొక్కుంటుందండి. బాగా అలవాటు అయిపోయింది అనమాట. ఇదే అండి ఫైనల్గా ధర్మవరం నుంచి గుంటకల్ నుంచి కసాపురం అయితే వచ్చేసినాము. ఇదే అండి కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం. జెస్సీ చూడండి హాయ్ చెప్తా ఉంది. కెమెరా తీస్తే చాలా హాయ్ చెప్తుంది. ఎంత సంతోషం చూడండి. వర్షం వచ్చింది కాబట్టి జనం కొద్దిగా తక్కువ ఉన్నారండి. నార్మల్గా అయితే బాగా ఎక్కువ ఉంటారు. ఈరోజు హనుమాన్ జయంతి కదా, బాగా ఎక్కువ ఉండాలా. కానీ వర్షం చాలా ఎక్కువ వచ్చింది కాబట్టి ఎక్కడిదక్కడ నాకు తెలిసి రూమ్లలో అక్కడెక్కడ ఉంటారు. ఇక్కడైతే ఫస్ట్ మొబైల్ అలవ్ లేదండి. మొబైల్స్ అన్నీ తీసుకొని పోయి మనం మొబైల్ కౌంటర్లో అయితే ఇచ్చేసేయాలి. ఫస్ట్ మనం గుడిలో కొట్టడానికి టెంకాయ అయితే తీసుకున్నాము. ఇప్పుడు మొబైల్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చేసి అక్కడ ఒక టోకెన్ తీసుకొని పర్ మొబైల్ 5 రూపీస్ తీసుకుంటారండి. 2 మొబైల్స్ మేము పెడుతున్నాం కాబట్టి 10 రూపీస్ తీసుకుంటారు. మొబైల్ ఇచ్చేసి టోకెన్ తీసేసుకొని ఇక్కడ నుంచి వీడియో అయితే తీయలేమండి. మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చినాక అయితే తీస్తాము. ఇప్పుడు దర్శనం అయితే బాగా జరిగిందండి. బయటికి అయితే వచ్చేసినాము. ఇంకా జెస్సీ అవి ఇవి బొమ్మలు కొనుక్కుంటాను అంటుంది. అది కావాలి ఇది కావాలని. ఇంట్లో అయితే చాలా బొమ్మలు ఉన్నాయండి. ఏది ఆడదు. ఇప్పుడు తీసుకెళ్తే ఈ రోజుతోనే అన్నీ పడేస్తుంది. సర్లే లాస్ట్కి బలూన్ అడిగింది. బలూన్ అయితే తీసిచ్చినాం అనమాట. ఇక్కడ లోపల తీసేయలేదు చూడండి. ఇక్కడ నుంచి అయితే మనము చూడొచ్చు జనాలు ఎలా ఉన్నారు లోపల. పూర్తి లోపల అయితే మొబైల్ తీసుకెళ్ళడానికి అయితే లేదండి, బయట నుంచి చూడాల్సిందే. ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఫౌంటైన్ ఉంటుంది. ఇక్కడ ఆఫ్ చేసినారండి నార్మల్గా. ఇక్కడ వాటర్ ఫ్లో ఫౌంటైన్ వస్తుంది, బాగుంటుంది ఫోటో దిగడానికి. చాలామంది ఇక్కడైతే ఫోటో దిగుతూ ఉంటారు. మ్యాక్సిమం ఇక్కడే అందరూ ఫోటో దిగుతూ ఉంటారు. లోపల మొబైల్ అలవ్ లేదు కాబట్టి ఆ మొబైల్లో ఫోటోలన్నీ ఇక్కడే దిగుతూ ఉంటారండి. నేను నందిని కూడా ఇద్దరు ఫోటోలు అయితే దిగేసినాము. దాని తర్వాత జెస్సీ బలూన్ కావాలంటే బలూన్ అయితే తీసేసినాము. తనకు బెలూన్ అయితే ఎంత ఇష్టం అంటే పడుకునేటప్పుడు కూడా పక్కనే పెట్టుకుంటుంది, అంత ఇష్టము. తినేటప్పుడు ఎప్పుడైనా బెలూన్ ఉంటే చాలు, ఎంత ఏడుస్తున్నా బలూన్ ఇస్తే ఖచ్చితంగా హ్యాపీగా ఆడుకుంటుందండి. అంత ఇష్టం బెలూన్ అంటే. బెలూన్ తప్ప ఇంకేమి ఇష్టం లేదు. బొమ్మలు నార్మల్గా తక్కువ ఆడుతుంది కానీ బెలూన్ అయితే చాలా బాగా ఆడుతుంది. ఎవరు జెస్సీని అయితే గిచ్చినారు చూడండి ఎలా చూస్తూ ఉంది. చూడండి జెస్సీ దారిలో కుక్కలు వస్తే ఏదైనా జంతువులు వస్తే ఇలా తరుముతూ ఉంటుంది, హై 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 అని. చూసారు కదండి, గుడి దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే రిటర్న్ అయితే ఆటో తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడమే. అంతే అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం.